హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లైవ్ ఛానల్. టీచర్స్ ఇన్పుట్లో ఈ రోజు జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరైతే టీచర్స్ ఇన్పుట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చూసుకుంటే ఇట్స్ ఎ మీడియం లెవెల్ ఆఫ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యాప్టిట్యూడ్ కానీ అండ్ కోడింగ్ కానీ ఈజీ కాదు, మరీ హార్డ్ కాదు. సో ఇట్స్ ఎ మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడనమాట. న్యూమరికల్, వెర్బల్ అండ్ రీజనింగ్ కానీ, క్వాంట్ కానీ, సో ఇవన్నీ మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఫర్ 20 క్వశ్చన్స్ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ అప్ టు 10 to 12 క్వశ్చన్స్ అనమాట. సో ఈజీగా 10 to 12 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు అంట. సో అందుకని ఈ షిఫ్ట్ వచ్చేసి మీడియం లెవెల్ ఆఫ్ షిఫ్ట్ అనమాట. అండ్ కోడింగ్ కూడా ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్ అయితే కొంచెం ఈజీగా ఇచ్చాడు, బట్ ఇన్పుట్లో కొంచెం గమ్మత్తుగా ఇచ్చాడంట. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజీగా ఉంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సార్టింగ్ బేస్డ్ ఉంటుంది. సో అది కూడా కొంచెం ఈజీయే. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసి పార్కింగ్ చార్జెస్ ప్రాబ్లం అనమాట. ఇది సేమ్ ఈ క్వశ్చన్ చెప్పాలి అంటే రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఈ రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇలానే ఉంటుంది అండ్ నిన్న జరిగిన మార్నింగ్ షిఫ్ట్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ సేమ్ ఉంటుంది. అంటే సేమ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ ఎల్స్ వాడతాము. క్వశ్చన్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఏ పార్కింగ్, సో ప్రాబ్లం స్టేట్మెంట్ చూస్తున్నాను. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి అంటే ఏ పార్కింగ్ లాట్ చార్జెస్ వెహికల్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ పార్క్డ్. అంటే పార్కింగ్ లాట్ చార్జెస్ వెహికల్స్ అంట. ఏంటి అంటే ఒక పార్కింగ్ లాట్ ఉంటుంది అనమాట. సో ఆ పార్కింగ్ లో వెహికల్స్ మనం పార్క్ చేస్తాం కదా. సో బేస్డ్ ఆన్ ఎన్ని అవర్స్ పెట్టే దాన్ని బట్టి ఒక 5 hours పెడితే ఎంత ఛార్జ్ చేయాలి, 2 hours పెడితే ఎంత ఛార్జ్ చేయాలి అని చెప్పి ఈ క్వశ్చన్ అనమాట. సో ద చార్జెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. సో చార్జెస్ అనేవి ఇలా క్యాలిక్యులేట్ చేస్తుండంట. ఓకే, ఫస్ట్ 2 hours కి. ఓకే చూడండి, ఫస్ట్ 2 hours కి 100 rupees per hour అంట. ఓకేనా, ఫస్ట్ 2 hours కి. అండ్ అలా చూసుకుంటే నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ 3 hours కి 50 rupees per hour అంట. ఓకేనా. అండ్ రిమైనింగ్ అవర్స్ అంటే 5 hours అంటే ఈ 2 + 3 hours దాటాక నెక్స్ట్ ఉంటుంది కదా, ప్రతి అవర్కి 20 rupees అంట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మీకు చెప్పాలి అంటే ఫస్ట్ 2 hours కి, ఓకే ఫస్ట్ 2 hours కి మనకి ఏంటి 100 rupees per hour. ఓకేనా, పిహెచ్ అని తీసుకుంటా. పిహెచ్ ఓకే అంటే ఏంటి అంటే 100 rupees per hour అంటే 2 hours కి కలిపి 200 అవుతుంది. ఓకే 2 hours కి, ఫస్ట్ 2 hours కి. ఓకేనా. అలానే 3 hours అంటే నెక్స్ట్ 3 hours, ఈ 2 hours అయిపోయాక. ఓకేనా, ఈ 2 hours అయిపోయాక 50 rupees per hour అనమాట. ఓకేనా, 50 per hour. సో ఇక్కడ కూడా per hour. ఓకే, సో టోటల్ ఇప్పుడు ఈ 3 hours కి క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ ఎంత వస్తుంది? 50 into 3 150 rupees అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా అండ్ నెక్స్ట్ ఈ 3 hours అంటే ఈ 2 hours ప్లస్ ఈ 3 hours అంటే టోటల్ 5 hours దాటినాక 20 per hour అనమాట. ఓకే 20 per hour అని ఇచ్చాడు. ఓకే, మరి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు ఇన్పుట్ ఎలా ఇచ్చి ఉండొచ్చు అంటే మీకు ఇప్పుడు ఇన్పుట్ అనేది ఒకవేళ ఒక 4 hours అని ఇచ్చాడు అనుకోండి. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ 2 hours ఉంటుంది కదా, ఈ ఫస్ట్ 2 hours కి మనం 200 తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ 2 hours తీసేసి ఎంత ఉంటుంది? 4 - 2 అంటే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2 hours ఉంది కదా, ఇప్పుడు ఈ 2 hours కి per hour 50 rupees ఛార్జ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ 200 వచ్చింది. ఏది ఫస్ట్ 2 hours కి 200 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 2 hours కి ఎంత వస్తుంది అంటే 100 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 2 hours కి 100. ఇప్పుడు టోటల్ ఎంత అయింది? 300 rupees అనమాట. ఓకేనా. సో 300 ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, బట్ క్వశ్చన్ లో మనకు ఈరోజు ఏమైంది అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్స్ అని చెప్పి కొన్ని వచ్చాయి అనమాట. ఎట్లా అంటే ఇవన్నీ ఇంటిజర్ కదా, అవర్స్ అనేవి ఇంటిజర్స్ లో ఇస్తాడు. ఒకవేళ ఐదర్ 6 అని ఇచ్చిండు అనుకోండి, ఇలా కూడా ఇస్తాడు అనమాట. అంటే ఇది ఇంటిజర్ కాకుండా ఏదైనా వాల్యూ ఇస్తే మనం ఏం చేయాలి అంటే ఎర్రర్ అని చెప్పి త్రో చేయాలంట. సో ఇది చాలా మంది మిస్ చేస్తారు. డైరెక్ట్ గా వాళ్ళు ఇన్పుట్ లో ఇంటర్న్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కేసు అనేది వర్క్ అవ్వట్లేదు అనమాట. అంటే ఎర్రర్ చూపించిందంట. సో మీకు ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను మీకు. లెట్ మీ వెయిట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి ఇదంతా కండిషన్ బేస్డ్ అనమాట. ఇఫ్ తీసుకొని దాని తర్వాత ఇఫ్ ఎల్స్ అలా తీసుకుంటూ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ కండిషన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇవి నేను రాశాను. ఓకేనా. వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే వాడు జస్ట్ వాడు ఏమి ఇచ్చాడంట ఇఫ్ నాట్ అన్ ఇంటిజర్, ఓకే నాట్ అన్ ఇంటిజర్ ఆర్ ఎల్స్ నాట్ అన్ అవర్ అంటే వ్యాలిడ్ అవర్ కాకపోతే రిటర్న్ ఎర్రర్ అని చెప్పి అన్నాడంట. ఇఫ్ నాట్ అన్ ఇంటిజర్ అంటే ఏదన్నా ఇంటిజర్ కాకపోతే ప్రింట్ ఎర్రర్ అని చెప్పి అన్నాడంట అక్కడ క్వశ్చన్లో. ఓకే, ప్రింట్ ఎర్రర్ అని చెప్పాడంట. సో
చాలా మంది ఏం చేస్తారంటే ఈ కేసుని కొంచెం పట్టించుకోలేదు, అంటే ఆల్ ఇంటిజర్స్ ఇస్తాడేమో అనుకున్నాడు, బట్ ఇలా స్ట్రింగ్ లో ఇస్తాడని చెప్పి ఎవరు గెస్ చేయలేదు. ఓన్లీ మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, లైక్ తను ఈరోజు ఎగ్జామ్ రాశాడు, తను ఈ క్వశ్చన్ సాల్వ్ చేశాడు, తను ఏం చేస్తాడో ఎలా చేస్తాడో చూపిస్తాను మీకు. సో తనకి 7 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయంటే ఈ క్వశ్చన్కి. సో క్వశ్చన్ ఎలా చేస్తాడో చూపిస్తాను మీకు. సో ఇది క్వశ్చన్, సో ఇవి కండిషన్స్. ఓకే, మీకు డైరెక్ట్గా మీకు కోడ్ చూపిస్తున్నాను, ఓకేనా. సో ఇది పైథాన్ కోడ్. సో ఇక్కడ పైథాన్ కోడ్లో ఏం చేస్తామంటే మనము, లెట్ మీ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇన్పుట్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కింగ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నా. ఓకే, అయితే పార్కింగ్ అనే ఫంక్షన్ తీసుకోవచ్చు, బట్ ఈ ట్రై ఎల్స్ అనే ఒక కేసు తీసుకోవాలి. ఇక్కడ ట్రై ఎక్సెప్ట్ అనే కేసు తీసుకొని సాల్వ్ చేయాలి. ఇది చేస్తేనే మనకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ స్ట్రిప్ అని తీసుకున్నా. ఓకేనా, ఇన్పుట్ ఆఫ్ స్ట్రిప్ తీసుకున్నా. దాని తర్వాత ఈ ఎన్ని ఇంటిజర్లా కన్వర్ట్ చేసిన. ఓకేనా, ఒకవేళ ఇది మనకి ఇక్కడ ఇంటిజర్ కాకుండా ఇన్పుట్లో లైక్ 6 కానీ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే ఎర్రర్ త్రో అవుతుంది. సో ఈ ఎర్రర్ అనేది ఇక్కడికి వస్తుంది, ఈ ఎక్సెప్ట్లోకి వచ్చేసి ఏం చేస్తా అంటే ఎర్రర్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది మా ఫ్రెండ్ సాల్వ్ చేస్తాడంటే తనకి 7/7 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సో ఇలా చేస్తే పాస్ అవుతాయి. సో ఓకేనా, ఒకవేళ లెస్ దెన్ ఇక్కడ నెక్స్ట్ కండిషన్ తీసుకోవాలి. ఇక ఇది అయిపోయినాక ఇది మెయిన్ ఎడ్జ్ కేస్ అనమాట. సో ఇది మిస్ అయితే మీకు కొన్ని టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు. సో ఇది ప్రాబ్లము. సో ఇప్పుడు నీకు n ఒకవేళ లెస్ దెన్ 0 ఉంటే, ఓకేనా, లెస్ దెన్ 0 ఉంటే ఎర్రర్ అని ప్రింట్ చేయాలి. జస్ట్ ఇవి నేను ఎక్స్ట్రా ఇచ్చిన ఇన్వాలిడ్ అవర్స్ అని చెప్పి మన ఐడెంటిఫికేషన్ కోసం ఎర్రర్ అని చెప్పి ప్రింట్ చేయాలంట. దాని తర్వాత రిటర్న్ అంటే ఎర్రర్ ప్రింట్ చేశాక ఇక్కడతోటి ఈ ఫంక్షన్ స్టాప్ చేయాలి. ఓకేనా, సో అందుకని ఇక్కడ రిటర్న్ చేసేస్తాను. అలానే ఒకవేళ n అనేది ఓకే లెస్ దెన్ 2 ఉంటే, ఓకే అంటే 2 కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలి అంటే మనము ఓకే n అనేది 2 కన్నా తక్కువ ఉంటే డైరెక్ట్ n ఇంటూ 100 అని తీసుకున్నా. ఓకే, అంటే లైక్ 1 అవర్ ఇచ్చిన అనుకోండి, ఇంటూ 100 అంటే 100 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, అలా దానికోసం అని చెప్పి. అలానే ఒకవేళ n అనేది లెస్ దెన్ 5 ఉంటే, ఓకేనా, లెస్ దెన్ 5 ఉంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ 2 అవర్స్ని తీసుకోవాలి. అంటే ఫస్ట్ 2 అవర్స్ ఉంటుంది, నెక్స్ట్ 3 అవర్స్ లైక్ 5 అవర్స్ ఇస్తే ఒకవేళ ఫస్ట్ 2 అవర్స్కి 100 అని తీసుకోవాలి. అది 2 ఇంటూ 100 అని చెప్పి తీసుకున్నాం ఫస్ట్ 2 అవర్స్కి. దాని తర్వాత ఏం చేస్తాం, ఫస్ట్ 2 అవర్స్కి 2 ఇంటూ 100 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఎన్ని అవర్స్ రిమైనింగ్ ఉన్నాయి అంటే ఇప్పుడు 4 ఇచ్చాడు అనుకోండి, 4 - 2 తీసేస్తే 2 ఉంటుంది, అంటే ఇక్కడ 2 వస్తుంది. సో 2 ఇంటూ 50 అని తీసుకున్నాం. అందుకనే ఓకేనా, 2 ఇంటూ 50 అని తీసుకున్నాం. సో ఇలా తీసుకోవాలి. ఇదేంటి, ఇదేమో ఫస్ట్ 2 అవర్స్కి, ఇది వచ్చేసి నెక్స్ట్ 3 అవర్స్కి అప్ టు 5. ఓకేనా, దాని తర్వాత ఏంటి అంటే 5 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే, అంటే ఫస్ట్ 2 అవర్స్కి దాని తర్వాత 3, 2 + 3 అంటే 5 కదా. సో 2 + 3 అంటే 5 కదా. సో నెక్స్ట్ 5 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి అంటే, అందుకని ఎల్స్ పార్ట్ తీసుకొని మీకు ప్రతిసారి నేను ఫీజులో స్టోర్ చేసుకుంటున్నా. అంటే డైరెక్ట్ ప్రింట్ చేయొచ్చు అని చెప్పి, ఏ కేసు అయినా డైరెక్ట్ ఇక్కడ కూడా ప్రింట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇది ఫస్ట్ 2 అవర్స్కి. ఓకేనా, దాని తర్వాత ఇది నెక్స్ట్ 2 అవర్స్కి. ఓకేనా, సో 2 + 3 అంటే 5, ఇది 5 కన్నా ఎక్కువ కాబట్టి 2 + 3 అంటే 5. సో 5 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ ఏం చేస్తా, n - 5. సపోజ్ మనకు 6 అవర్స్ ఇచ్చాడు అనుకోండి, సో ఫస్ట్ 5 అవర్స్కి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, ఏది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ అవర్స్ అంటే 1 అవర్ ఉంటుంది, అంటే 6 - 5 అంటే 1 ఇంటూ 20. సో ఇదంతా సమ్ చేసి ఈ ఫీజులో స్టోర్ చేస్తాను కదా. దాని తర్వాత ఏం చేస్తా, ఈ ఫీజుని ప్రింట్ చేస్తా. సో ఇది ప్రాబ్లం అనమాట. సో ఒకసారి ఎరేజ్ చేసి మీకు ఇదంతా చూపిస్తా కోడ్, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఇది ఇప్పుడు కోడ్ చూసుకోండి మీరు ఇక్కడ. ఇది పైథాన్ కోడ్. ఓకేనా, ఇది పైథాన్ కోడ్. మీకు జావా కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గివ్ మీ ఎ మినిట్. ఓకే, ఇది జావా కోడ్. లెట్ మీ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ షో దేర్. మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను. సో ఇక్కడ సైడ్కి అనేసి ఇక్కడ ఇది పెట్టేస్తున్నా, పెట్టి కొంచెం ఎన్లార్జ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ సెంటర్లో పెడుతున్నా. సో ఇక్కడ ఏం చేయాలి అంటే నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఏం చేస్తామంటే మనము చూడండి, ఫస్ట్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నా. ఓకేనా, ఇన్పుట్ తీసుకున్నాక ఒకవేళ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇన్పుట్ అనేది ఇంటీజర్ అయితే, ఓకే నెక్స్ట్ ఇంట్ అని తీసుకుంటున్నా, హ్యాజ్ నెక్స్ట్ ఇంట్. ఇది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఇంటీజర్ ఉంటే ట్రూ చేస్తుంది, ఒకవేళ లేదు అంటే ఫాల్ చేస్తుంది. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాట్ ఆపరేటర్ తీసుకున్నా. ఈ నాట్ ఆపరేటర్ ఏం చేస్తా తెలుసు కదా మీకు, ఫాల్స్ ఉంటే ట్రూ చేస్తుంది. ఒకవేళ ఇంటీజర్ కాకుండా 6 కానీ ఇలా 6 అని ఇచ్చాడంట, ఇది 6 అని ఇచ్చాడంట. చాలా మంది నాకు డిఎం కూడా చేశారు, బ్రో నాకు ఇట్లా ఇన్వాలిడ్ ఇన్పుట్ కేసు వస్తుంది ఎందుకు అని చెప్పి. సో అలాంటి మీరు ఈ కేసెస్ మిస్ చేస్తారు, అందుకని ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంటీజర్ ఉంటే ఓకే ఇది ఈఫ్ వర్క్ అవ్వదు, ఒకవేళ ఇంటీజర్ లేకపోతే ఇది ఈఫ్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం,
ఇంటూ తీసుకున్నా. ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ ఏంటి ఇంటిజర్ లేకపోతే ఎస్సీ డాట్ నెక్స్ట్ అని తీసుకున్నా. అంటే ఇది నాట్ ఆపరేటర్ కదా, ఇది నాట్ ఆపరేటర్ కదా, సో ఇది ఫాల్స్ వచ్చింది అనుకోండి. అంటే ఇంటిజర్ లేకుండా ఏదైనా స్ట్రింగ్ కానీ ఏదైనా ఇస్తే మనకు ఫాల్స్ వస్తుంది. సో ఫాల్స్ వచ్చాక ఏం చేస్తున్నా, డైరెక్ట్గా ఆ ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ ఏం చేస్తున్నా, ఎర్రర్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇది మనకి ఏది స్ట్రింగ్ ఇస్తే ఇలా చేయాలి. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి, ఒకవేళ ఇంటిజరే ఉందనుకోండి, సో డైరెక్ట్గా ఇంటిజర్ తీసుకోవాలి. ఈ ఇంటిజర్ తీసుకోవాలి, రిమైనింగ్ ఆల్ సేమ్ మనం పైథాన్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలానే చేయాలి. ఇప్పుడు ఒకవేళ లెస్ దెన్ 2 ఉంటేనేమో n ఇంటూ 100 అని తీసుకోవాలి. లెస్ దెన్ 5 ఉంటే ఫస్ట్ 2 అవర్స్కి క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత రిమైనింగ్ అవర్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ఒకవేళ 5 కన్నా గ్రేటర్ ఉంటే ఇది ఫస్ట్ 2 అవర్స్కి, దాని తర్వాత నెక్స్ట్ 3 అవర్స్కి, దాని తర్వాత రిమైనింగ్ ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్కి క్యాలిక్యులేట్ చేసి లాస్ట్కి ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది పైథాన్ అండ్ జావా కోడ్ అనమాట. సో ఈ కోర్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూపిస్తాను. సెకండ్ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకే, లెట్ మీ గెట్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. ఇది ఎయిర్ బెలూన్ క్వశ్చన్ మనకు చూపిస్తాం. ఓకే, లెట్ మీ గివ్ ఎ మినిట్ టేకింగ్ ఎ స్క్రీన్ షాట్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది క్వశ్చన్ చూపిస్తాను. ఇది కూడా ఈజీనే ఉంటుంది, బట్ కొంచెం సార్టింగ్ కొంచెం ఐడియా రావాలి మీకు అక్కడ. అండ్ చాలా మందికి ఇది ఇన్పుట్ ఎర్రర్ వచ్చిందా అంట, బట్ ఈజీగానే తీసుకోవచ్చు. దీనికి అంత లైక్ నేను కొందరిని అడిగాను, మా ఫ్రెండ్ అడిగితే ఈజీగానే అయిపోయింది అని చెప్పి అన్నాడు. సో కొంచెం మీరు మేబీ కొంచెం రాంగ్ వేలా తీసుకున్నారేమో ఇన్పుట్, సో అందుకనే రాలేదు. అండ్ ఆ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో ఇన్పుట్ ఎలా తీసుకోవాలని చెప్పి ఒక డీటెయిల్ వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే టీచర్స్ ఇన్పుట్ నెక్స్ట్ 26th కానీ నెక్స్ట్ షిఫ్ట్లో రాస్తున్నారో, సో ఎందుకంటే ఇన్పుట్కి ఎర్రర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే నీకు క్వశ్చన్ ఈజీగా ఉన్నా కానీ ఇన్పుట్ చేయలేరనమాట. లైక్ ఇన్పుట్ తీసుకోవడం రాక, లైక్ క్వశ్చన్ ఈజీ ఉన్నా కానీ ఇన్పుట్ తీసుకోవడం రాక చాలా మందికి టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు. ఇది నేను ఇస్తున్నా, ఎందుకంటే క్వశ్చన్ చాలా 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 ఈజీగా ఉంటుంది, బట్ యూ కాంట్ ఏబుల్ టు సాల్వ్ వితౌట్ టేకింగ్ ఏ ప్రాపర్ ఇన్పుట్ అనమాట. సో ఇన్పుట్ కూడా కరెక్ట్ తీసుకుంటేనే నువ్వు క్వశ్చన్ని కరెక్ట్గా సాల్వ్ చేయగలుగుతావు. టీచర్స్ ఇన్పుట్లో క్వశ్చన్ ఈజీగా ఉంటే నువ్వు సాల్వ్ చేయడం కాదు, ఇన్పుట్ కరెక్ట్గా తీసుకుంటే సాల్వ్ చేయగలుగుతావు. ఎందుకు అంటే లైక్ ఈ కేసు చాలా మంది ఫీల్ అవుతారు. మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, మీకే అర్థమవుతుంది ఒకవేళ ఇన్పుట్ ఎంత ఇబ్బంది పెడతాది అని చెప్పి. ఓకేనా, సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఎయిర్ బెలూన్ కెపాసిటీ ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, యువర్ ఆర్గనైజింగ్ ఏ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అనమాట. సో నువ్వు ఒక ఆర్గనైజర్ అంట హాట్ ఎయిర్ బెలూన్కి. ఓకేనా, ఓకే, లైక్ ఒక ఎయిర్ బెలూన్స్ అంటే తెలుసు కదా, గాల్లోకి లైక్ ఒక బెలూన్ ఉంటుంది, కింద కొంచెం ఒక 5 to 6 మెంబర్స్ ఇలా నిలబడతారు కదా, సో అది లైక్ గాల్లోకి వెళ్తుంది. ఇది హాట్ ఎయిర్ బెలూన్ అనమాట. దానికి లైక్ ఎంతమంది పడితే అంతమంది ఎక్కలేరు ఒక హాట్ ఎయిర్ బెలూన్లో, దానికి ఒక కెపాసిటీ అని ఉంటుంది. సో అదే ఉంటుంది ఇక్కడ. యూఆర్ గివెన్ మనకి ఏమి ఇస్తాడంటే ఇంటీజర్ ఎన్ని ఇస్తాడంట అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ గురించి, దాని తర్వాత అరే వెయిట్స్ ఇస్తాడంట, వెయిట్స్ ఆఫ్ అరే ఇస్తాడంట. ఓకేనా, ఓకే, సైజ్ ఆఫ్ ఎన్, ఓకే, ఇంటీజర్ ఎక్స్ ఇస్తాడంట, మాక్సిమం కెపాసిటీ. ఓకే, ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఈ ఎక్స్ ఉంది కదా, ఇది మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఎయిర్ బెలూన్ అనమాట. అంటే ఇది మాక్సిమం కెపాసిటీ. ఓకే, ఇది మాక్సిమం కెపాసిటీ ఆఫ్ దట్ ఎయిర్ బెలూన్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎల్లో తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్, లైక్ అక్కడ ఎంతమంది అయినా రావచ్చు మనకు హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి. ఓకేనా, లైక్ ఒక 10 మెంబర్స్ లేకపోతే 20 మెంబర్స్ రావచ్చు. ఓకేనా, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకేనా, ఇప్పుడు వెయిట్స్ ఇస్తాడనమాట. వెయిట్స్ అని చెప్పి ఒక అరే ఇస్తాడు. అరే ఇవ్వడు, జస్ట్ మనం వాల్యూస్ ఇస్తాడు, మనం అరేలా కన్వర్ట్ చేసుకోవాలి. వెయిట్స్ ఇస్తాడు కదా, ఈ వెయిట్స్లో అంటే ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ వెయిట్ ఇస్తాడు అనమాట. లైక్ ఇప్పుడు ఎలా చెప్తా అంటే మీకు ఇప్పుడు లెట్ మీ టేక్ దిస్ బ్లూ. సో ఇప్పుడు ఒక దీని కెపాసిటీ వచ్చేసి ఇప్పుడు ఎలా అంటే బెలూన్ కెపాసిటీ, ఓకే, బెలూన్ కెపాసిటీ వచ్చేసి ఎక్స్ కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 100 ఉంది అనుకోండి, 100 kgs మాత్రమే అది లిఫ్ట్ చేయగలుగుతుంది, మోర్ దెన్ ఉంటే లిఫ్ట్ చేయలేదు అనమాట. ఇది మీకు ఎగ్జాంపుల్ ఈజీగా ఉండాలని చెప్తున్నాను. సో దాని తర్వాత ఏంది, వెయిట్స్ ఇచ్చాడు. లైక్ ఎలా అంటే ఒకరు వెయిట్ ఏమో 10 kgs ఉంది, ఇంకొకరు వెయిట్ 20 ఉంది, ఇంకొకరు 30 ఉంది, ఇంకొకరు 60 ఉండొచ్చు, ఇంకొకరు 40 ఉండొచ్చు, ఇంకొకరు 80 ఉండొచ్చు, ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు మాక్సిమం ఎంతమందిని ఆ హాట్ ఎయిర్ బెలూన్లో తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 20%ని 80% తీసుకున్నాం అనుకోండి, ఇద్దరు మాత్రమే వెళ్ళొచ్చు. ఓకేనా, అలా కాకుండా ఇప్పుడు 10 ఉంది, 10, 20 మళ్ళీ ఈ 30 తీసుకుంటే ఇక్కడ 60 అయింది, దాని తర్వాత 40, 100 అంటే ఎంతమంది అయ్యారు, 1, 2, 3, 4 మెంబర్స్. అంటే టోటల్ ఎంత, 4 మెంబర్స్. కాబట్టి ఇక్కడ మనం 4ని రిటర్న్ చేయాలంట. అంటే మాక్సిమం కెపాసిటీ అంటే మాక్సిమం పీపుల్ ఎంతమందిని మనం ఆ హాట్ ఎయిర్ బెలూన్లో పెట్టొచ్చు అని చెప్పి రిటర్న్ చేయాలన్నమాట. సో అది ప్రాబ్లం. ఓకేనా, సో ఇక్కడ కూడా అదే ఇచ్చాడు, సెలెక్ట్ పీపుల్ సచ్ దట్ అంటే టాస్క్ ఇది, సచ్ దట్ టోటల్ వెయిట్
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఉండాలి అనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఉండాలి. ఓకే, నెంబర్ ఆఫ్ పీపుల్ సెలెక్టెడ్ ఇస్ మ్యాక్సిమం, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అందులో మ్యాక్సిమం ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకు వెయిట్స్ అనేవి స్టార్టింగ్ లో ఉండవు కదా. సో మనం ఏం చేయాలి అంటే మ్యాక్సిమం కెపాసిటీ రావాలి అంటే ఏం చేయాలి, మినిమం వెయిట్స్ అన్నింటినీ సమ్ చేయాలి. అంతే అంతే కదా, అది దానికన్నా ఎక్సీడ్ అవ్వద్దు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు మ్యాక్సిమం వెయిట్స్ లో సపోజ్ 20 ఇచ్చాడు ఒకసారి, దాని తర్వాత 10 ఇచ్చాడు ఒకటి, దాని తర్వాత 30 ఇచ్చాడు, దాని తర్వాత 15 ఇచ్చాడు. ఓకే, దాని తర్వాత ఒక 70 80 ఇచ్చాడు అనుకోండి, దాని తర్వాత 70 ఇలా ఇచ్చిండు అనుకోండి. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరేని సార్ట్ చేయాలి మొత్తం. అంటే డైరెక్ట్ సార్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 10 15 20 30 70 80 వస్తుంది, ఇలా వస్తాయి కదా. సో మనం ఏం చేయాలి, ఒక సమ్ అయినా వేరియబుల్ తీసుకోవాలి. అయితే సమ్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే మ్యాక్సిమం కెపాసిటీ అయినా మైనస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా. సో మనం ఏం చేయాలి అంటే ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్ తీసుకొని ఫస్ట్ ఇది సార్ట్ చేసాం. ఫస్ట్ మెథడ్ ఏంటి, సార్ట్ చేయాలి. సార్ట్ చేసాక ఏం చేయాలంటే ఫర్ లూప్ తీసుకోవాలి. ఇదేంటి అంటే ఐ అని ఒక వేరియబుల్ తీసుకొని 0 నుంచి అంటే ఇక్కడ నుంచి, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రన్ అవ్వాలి, అంటే 0 to n వరకు రన్ అవ్వాలి. దాని తర్వాత ఏం చేయాలి, సమ్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. సమ్ ఈక్వల్ టు ఏం చేయాలి, సమ్ ప్లస్, ఓకే, ఫస్ట్ ఈ వాల్యూని యాడ్ చేయాలి, అంటే అరే ఆఫ్ ఐని యాడ్ చేయాలి. చేశాక ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ రాయాలి, ఇఫ్ సమ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం కెపాసిటీ ఉంటే, అంటే లెస్ దెన్ కానీ లేకపోతే తక్కువగా ఉంటే, ఈక్వల్ టు లైక్ మ్యాక్సిమం కెపాసిటీకి లెస్ దెన్ ఉన్నా కానీ లేకపోతే ఈక్వల్ ఉన్నా కానీ మనం ఏం చేయాలి, ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్ అని తీసుకోవాలి. ఇక్కడ ఇనిషియల్గా కౌంట్ ఈక్వల్ టు 0, ఓకేనా. అంటే ఇనిషియల్గా ఎవరు లేరు, ఫస్ట్ పర్సన్ యాడ్ చేసావు, చేశాక అది లెస్ దెన్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఉంటే ఓకే, లేదు అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ కండిషన్, ఇక్కడ ఇఫ్ లేదు అంటే, అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు అంటే జస్ట్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఈ కౌంట్ ఎంతైతే ఉందో ఆ కౌంట్ని ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, లాస్ట్కి ప్రింట్ కౌంట్ చేయాలి. చేస్తే ఏది ఈ బ్రేక్ అయిపోయాక ఈ ఫర్ లూప్ బయట కౌంట్ చేసేస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లం చూసుకుంటే ఎంత ఈజీగా ఉంది, బట్ చాలా ఈజీగా ఉంది కదా. సో కొందరు ఇది కూడా లైక్ ఏదో ఇన్పుట్లో మనకి ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ ఎలా ఇచ్చాడంట తెలుసా, మొత్తం సింగిల్ లైన్లో ఇచ్చాడంట. అంటే ఫస్ట్ మ్యాక్సిమం ఫస్ట్ మనకి ఏమి ఇస్తాడు, సైజ్ ఆఫ్ అరే. సో ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ సైజ్ ఆఫ్ అరే, సో 5 అని ఇస్తాడు. దాని తర్వాత ఏమి ఇచ్చాడంట 10 20 30 40 50 అలా ఇచ్చాడంట. దాని తర్వాత ఏమి ఇచ్చాడంట మ్యాక్సిమం కెపాసిటీ 80 or 100 అని ఇచ్చాడంట. సో ఎవ్రీథింగ్ సింగిల్ లైన్లో ఇచ్చాడు అనమాట. మీరు అర్థమవుతుందా, ఎవ్రీథింగ్ సింగిల్ లైన్లో ఇచ్చాడు మనకు. సో మీరు డైరెక్ట్గా నెక్స్ట్ లైన్ అని తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంటూ తీసుకుంటే ఓకే జావాలో, బట్ ఒకవేళ పైథాన్లో తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ లైక్ ఇన్పుట్ అని తీసుకున్నాం అనుకోండి మొత్తం వచ్చేస్తుంది. సో అప్పుడు మీకు కొంచెం ఇవి టెస్ట్ కేసెస్ పాస్ అయ్యే ఛాన్స్ ఉండవు. సో పైథాన్లో అయితే ఎలా తీసుకోవాలి అంటే ఇదంతా సింగిల్ లైన్లో తీసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఏం చేయాలంటే లైక్ స్ప్లిట్ మనం ఏం చేస్తామంటే యూజువల్గా చూపిస్తుంది, మనకు అరే అని తీసుకొని డైరెక్ట్ ఏం చేస్తాం మనము ఇంట్ ఆఫ్ లిస్ట్ అని చెప్పి లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ అని తీసుకుంటాం, ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని తీసుకుంటాం. ఓకే, ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని తీసుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ వేరియబుల్ ఏం తీసుకుంటాం ఇక్కడ, ఫస్ట్ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఎన్ ఈక్వల్ టు ఏంటి, అరే ఆఫ్ ఐ ఇన్ ద సెన్స్ అరే ఆఫ్ 0 తీసుకోవాలి. అంటే ఇందులో మ్యాక్సిమం లైక్ నెంబర్ ఆఫ్ వస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తుంది. నెక్స్ట్ వెయిట్స్ అని చెప్పి ఒక అరే తీసుకొని ఇందులో ఏం చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ తీసుకోవాలి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్, ఓకే, ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి అంటే 1 నుంచి తీసుకోవాలి, ఎందుకంటే 0 ప్లేస్లో మనకు సైజ్ ఆఫ్ అరే ఇచ్చాడు. ఓకేనా, 1 ప్లేస్లో సైజ్ ఆఫ్ అరే ఇచ్చాడు కదా, కాబట్టి ఇక్కడ ఎక్స్ అని తీసుకొని ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఇది తీసుకున్నాం కదా, ఎక్కడి నుంచి అంటే 1 నుంచి ఎక్కడి వరకు ఎన్ వరకు తీసుకోవాలి. ఓకేనా, సో ఇది మన వెయిట్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటి అంటే ఎక్స్ కెపాసిటీ ఎలా తీసుకుంటాము, అరే ఆఫ్ -1 అని తీసుకోవాలి, అంటే ఇది లాస్ట్ వాల్యూ ఇచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఏంటి సేమ్ స్టెప్స్ పైన మళ్ళీ ఫస్ట్ సార్ట్ చేయాలి, దాని తర్వాత ఫర్ లూప్ వేసుకొని చేయాలన్నమాట. సేమ్ స్టెప్స్ పైథాన్లో అయితే. ఇప్పుడు మీకు కోడ్ చూపిస్తాను, లెట్ మీ షో ఓపెన్ ద కోడ్. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇది పైథాన్, జస్ట్ ఐ విల్ షో ద జావా కోడ్, ఎందుకంటే పైథాన్లో కొంచెం మిస్టేక్ రాస్తాను నేను. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాము, స్కానర్ క్లాస్ తీసుకున్నా, దాని తర్వాత ఒకవేళ నెక్స్ట్ ఇంటీజర్ ఉందా అని చెప్పి చెక్ చేసుకున్నాను, ఎందుకంటే లైక్ పైన ఉన్న దాని ప్రకారంగా ఏదైనా ఇన్వాలిడ్ ఇవ్వచ్చు ఏమో అని చెప్పి నేను నెక్స్ట్ ఇంటీజర్ ఉందా అని చెప్పి చెక్ చేసుకుని ఎర్రర్ అని చెప్పి త్రో చేస్తాను. ఇట్స్ ఫైన్. ఓకేనా, దాని తర్వాత ఏంది నెక్స్ట్ ఇంట్ అని తీసుకున్నా, నెక్స్ట్ ఇంట్ అని తీసుకొని లైక్ ఎన్ అని తీసుకున్నా, ఇంట్లో స్టోర్ చేసా. దాని తర్వాత ఏంది న్యూ అరే తీసుకున్నా విత్ సైజ్ ఆఫ్ ఎన్. దాని తర్వాత ఏం చేశాను ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఉంటే ఓకే,
లైక్ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఉంటే ఇంటిజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఓకేనా. ఒకవేళ లేకపోతే ఎర్రర్ అని చెప్పి త్రో చేస్తున్నాం. ఇట్స్ అవర్ బెస్ట్ కేస్ అనమాట. ఎందుకంటే లైక్ ఇవి ఒకసారి సార్లు మనకు ఎర్రర్ రావచ్చు రాకపోవచ్చు, బట్ ఇలా తీసుకుంటే ఏంటి అంటే నీకు ఏమైనా ఎడ్జ్ కేసెస్ ఉన్నా కానీ టెస్ట్ కేసెస్ అనేవి ఎర్రర్స్ రాకుండా పాస్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పి ఇలా తీసుకున్నాం, ఓకే. సో దాని తర్వాత ఏం చేస్తా, అరే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. మొత్తం చేసుకున్నాక ఏం చేస్తున్నాం, మళ్ళీ మ్యాక్సిమం కెపాసిటీ తీసుకున్నాం, ఓకే, ఎక్స్కి. దాని తర్వాత ఏం చేస్తా, అరేస్ డాట్ సార్ట్ చేస్తాను. దాని తర్వాత సమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని 0 అని చెప్పి ఇనిషియలైజ్ చేస్తా. కౌంట్ కూడా 0తో ఇనిషియలైజ్ చేస్తాం. ఒకవేళ సమ్ ప్లస్ కరెంట్ వెయిట్ అంటే సమ్ ప్లస్ కరెంట్ వెయిట్ అనేది లెస్ దెన్ ఎక్స్ ఉంటే, ఓకేనా, లెస్ దెన్ ఎక్స్ ఉంటే ఏం చేస్తాను, సమ్ ప్లస్ ఈక్వల్ టు డబుల్ అని చెప్పి తీసుకున్నా. అంటే సమ్లో యాడ్ చేశాను, నేను అక్కడ ఏందో ముందే యాడ్ చేశాను, ఇక్కడనేమో లైక్ తర్వాత యాడ్ చేస్తా. ఎలా అయినా ఫైన్ అనమాట, ఓకేనా. దాని తర్వాత ఏం చేస్తా, కౌంట్ ప్లస్ ప్లస్ అని తీసుకున్నా. ఒకవేళ దాని తర్వాత ఏం చేస్తా, ఒకవేళ లైక్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేకపోతే బ్రేక్ అని చేశాను. లాస్ట్ ఫైనల్గా వచ్చాక ప్రింట్ చేశాను. ఇక్కడ ఇది ప్రాబ్లం అనమాట, ఓకే. ఇది జావా కోడ్. లెట్ మీ ఓపెన్ ద పైథాన్ కోడ్. పైథాన్లో కొంచెం మిస్టేక్ రాశాను ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా మొత్తం సింగిల్ లైన్లో తీసుకోలేదు, అంటే ఇవి డిఫరెంట్ లైన్స్ వస్తాయని చెప్పి తీసుకున్నా. బట్ యాక్చువల్గా ఇలా తీసుకోవద్దు. ఎలా తీసుకుంటామంటే లెట్ మీ షో హియర్. పైథాన్లో ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ అరే ఈక్వల్ టు లీస్ట్ ఆఫ్ ఇదంతా తీసుకోవాలి, లీస్ట్ అని చెప్పి తీసుకోవాలి, ఓకేనా. ఇలా తీసుకుంటాము. తీసుకున్నాక ఏం చేయాలంటే నెక్స్ట్ లైన్లో ఇప్పుడు ఇది ఉంది కదా, ఎన్ని వాల్యూ వచ్చేసి అరే ఆఫ్ 0, ఓకేనా. అరే ఆఫ్ 0 తీసుకుంటాం. దాని తర్వాత వెయిట్స్ వచ్చేసి ఎలా తీసుకుంటాం అంటే అరే ఆఫ్ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు మనము. మీకు తెలుసు కదా అరే ఆఫ్ మన ఫర్ లూప్ అవసరం లేదు. ఇక్కడ ఏంటి 1 నుంచి అని చెప్పి సంథింగ్ ఏదో ఉంటుంది, 1 to n వరకు అని చెప్పి తీసేసుకుంటే వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ డబల్ అనుకుంటా, ఇది నాకు కొంచెం ఐడియా లేదు, జస్ట్ ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత ఏంటి ఇక్కడ వెయిట్స్, ఇక్కడ ఏంటి అంటే వెయిట్స్ ఎక్స్ ఈక్వల్ టు అరే ఆఫ్ -1 అంటే లాస్ట్ 1, ఓకే. ఇది వచ్చేసింది. సో ఇక్కడ డబల్ ఉండదంట, జస్ట్ ఇక్కడ డబల్ ఉండదు, జస్ట్ సింగిల్ కాలమ్ మాత్రమే ఉంటుంది. సో ఇలా తీసుకుంటాము పైథాన్లో ఇన్పుట్ అనమాట. సో దాని తర్వాత ఏం చేశానంటే ఒకవేళ ఇది లెంత్ ఆఫ్ వెయిట్స్ అనేది సంథింగ్ ఇవన్నీ తీసుకున్నాను, జస్ట్ ఇది అవసరం లేదు మనకు, ఓకేనా. జస్ట్ ఇది అయిపోయింది ఇక్కడ. దాని తర్వాత ఏం చేస్తాను అంటే వెయిట్స్ని సార్ట్ చేశాను. చేశాక ఏం చేస్తా, టోటల్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా, కౌంట్ ఈక్వల్ టు 0. సేమ్ మెథడ్ మళ్ళీ జావాలో ఎలా రాసామో పైథాన్లో కూడా అంతే రాసాను. ఇక సేమ్, జస్ట్ సింటాక్స్ మాత్రమే చేంజ్ అనమాట ఇక్కడ, ఓకేనా. లాస్ట్ ఇక్కడ ఏం చేస్తాను, ఇది అంతా ఫంక్షన్ రాసాను కాబట్టి ఇక్కడ మాక్సిమం పీపుల్ అని చెప్పి ఫంక్షన్ని కాల్ చేశాను. సేమ్ ప్రాసెస్ జావాలో అయినా పైథాన్లో అయినా సేమ్ ఉంటుంది. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సింటాక్స్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఎగ్జామ్లో నా సజెషన్ ఏంటి అంటే యూజ్ పైథాన్, ఎందుకంటే పైథాన్లో యూజ్ చేసుకుంటే మీకు ఈజీగా ఇన్పుట్స్ అయినా కానీ అవుట్పుట్స్ అయినా కానీ లైక్ ప్రింట్ చేయడంలో కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. సో ఇది పైథాన్ అండ్ జావా కోడ్స్ అనమాట. ఈ నోట్స్ లింక్ ఉంది కదా, ఈ నోట్స్ అనేది, ఓకే, ఈ నోట్స్ ఉంది కదా, ఈ నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఓకేనా, అండ్ మీరు కూడా ఈ రోజు ఎగ్జామ్ రాస్తే ఎలా రాశారు అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. సో ఓకేనా. అండ్ ఎవరైతే టీచర్స్ ఇన్కుటికి ప్రిపేర్ అవుతున్నారో లైక్ 26th కానీ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లైక్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే. ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ ఫ్యూచర్లో మీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఏంటి అవి కూడా డీటెయిల్గా వీడియోస్ చేస్తాను. సో అవి మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద నోటిఫికేషన్ ఐకాన్ అయితే మిస్ చేయకుండా ఆన్ చేసి పెట్టుకోండి. సో అప్పుడే మనం పెట్టిన వీడియోస్ అయితే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వచ్చేసాయి అనమాట. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ, టాటా, బై బై.